గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఈవెన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, అంటే దాని అర్థం ఏంటంటే ఈవెన్ అంటే ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా. 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ని ఎలా చేయాలంటే నెక్స్ట్ టెక్నిక్. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే చాలా చోట్ల సింప్లిఫికేషన్స్లో కానీ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ టెక్నిక్ ఫస్ట్ రావాల్సింది ఏంటంటే మనకి ఇచ్చింది చూడండి ఒకసారి 12 × 14. దానికన్నా ముందర ఒక విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ టెక్నిక్ ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నామంటే A² - B² అనే ఒక ఫార్ములా ఉంటుంది. A + B × A - B అని చెప్తారు. దాని నుంచి డెరైవ్ చేసిందే, కాకపోతే అక్కడ అయితే మనం చాలా పెద్దగా చేయాలి. ఇక్కడ అంతా అవసరం లేకుండా ఏంటంటే 12 × 14 డైరెక్ట్గా చేసేయచ్చు. అది ఎలాగంటే ఇక్కడ మనకి 12 × 14 మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 ఉంది. సో దాన్ని ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని ఆఫ్ చేయండి. ఆల్రెడీ ఆఫ్ చేస్తే దాని అర్థం ఏంటంటే 1 వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి, 12 × 14 డిఫరెన్స్ ఎంత 2 ఉంది, దాన్ని ఆఫ్ చేస్తే ఎంత అంటే 1 వచ్చింది. మీ ఇష్టం, ఈ 12కి 1 కలిపినా పర్లేదు, లేకపోతే ఈ 14 నుంచి 1 తీసేసినా పర్లేదు. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి, 13 వస్తుంది. కాకపోతే మనకి ఎప్పుడు ఏంటంటే ఎడిషన్ ఈజీ కాబట్టి ఫస్ట్ మీరు డిఫరెన్స్ ఎంతో చూసుకోండి 2 అని, దాన్ని ఆఫ్ చేస్తే 1 వచ్చింది. ఆ తర్వాత చిన్నదానికి 1 కలిపేయండి. సో ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, ఎంత వచ్చినప్పుడు మనకి 13 వచ్చింది. దానికి స్క్వేర్ ఎంత అంటే కనుక 13² ఎంత అండి 169. దాంట్లోంచి మీరు ఏంటంటే 1² కానీ 1 కానీ, అంటే ఎందుకంటే 1² అన్న 1 అన్న ఒకటే కాబట్టి మనం ఏంటంటే 1² కానీ 1 కానీ తీసేస్తాం. సో ఆన్సర్ ఎంత అంటే 168 - 1, సారీ 169 - 1. ఆన్సర్ ఎంత అంటే 168. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 × 14కి డిఫరెన్స్ ఎంత అంటే 2 ఉంది. దాన్ని ఆఫ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 1. 12కి మనకి 1 కలిపితే వచ్చిన ఆన్సర్ ఏంటంటే 13. దాన్ని స్క్వేర్ అయ్యండి. ఆల్రెడీ మన స్క్వేర్స్ వచ్చి కాబట్టి మనం లాస్ట్ టెక్నిక్స్లో నేర్చుకున్నాం 130 వరకు స్క్వేర్స్. సో 13² ఈజీ కాబట్టి 169. దాంట్లోంచి మీరు పర్లేదు 1² తీసినా పర్లేదు, లేదా 1 తీసినా పర్లేదు. సో ఆన్సర్ ఎంత 168. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 19 × 21 అన్నాడు. సో సేమ్ దీనికి సేమ్ లాజిక్ వాడతాం. అదేంటంటే కనుక డిఫరెన్స్ 2 ఆఫ్ చేస్తే 1. ఆఫ్ చేసిన తర్వాత మనకి 19కి 1 కలపండి. సో 19కి 1 కలిపితే ఆన్సర్ ఎంత మనకి 20². దానిలోంచి 1 తీసేయండి. ఆల్రెడీ 20² వచ్చి కదండి మనకి ఎంత అంటే 400. 400లోంచి 1 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 399. అంత ఈజీగా చేయొచ్చండి. లేదంటే కనుక దీనికి మనకి 90 టేబుల్ అయినా వచ్చి ఉండాలి, 21 టేబుల్ అయినా వచ్చి ఉండాలి, లేకపోతే 2 మల్టిప్లికేషన్ అని చేయాలి. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇప్పుడు చూడండి 79 × 81 అన్నాడు. సో ఇందాకలాగా ఇదంతా ప్రాసెస్ అన్నింటికి 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటి 2 ఉంది, దాన్ని ఆఫ్ చేస్తే ఎంత 1 వచ్చింది కాబట్టి 79 + 1 ఎంత అంటే 80. 80² ఎంత 6400. దాంట్లోంచి 1 తీస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 6399. సో ఈ పేజీలో మొత్తం మనం నేర్చుకుంది ఏంటంటే జస్ట్ డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు ఆఫ్ చేసాం, 1 చేసాం, చిన్న వాల్యూకి 1 కలిపాం, దాన్ని స్క్వేర్ వేయడం, దాంట్లోంచి 1 తీసేసాడు. ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే డిఫరెన్స్ 2 కాకుండా 4 ఉన్నప్పుడు ఎలాగ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ కూడా చూడండి 12 × 16 అన్నాడు. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, ఇవి చూడండి ఇవన్నీ కూడా 4 డిఫరెన్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక డిఫరెన్స్ ఏమో 4, దాన్ని ఆఫ్ చేస్తే ఎంత అంటే కనుక 2. సో 12కి 2 కలపండి. 12కి 2 కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 14. సో ఇక్కడ మనం ఏం చేస్తాం 14² మైనస్, ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంటుంది. అదేంటంటే కనుక ఇందాక మనకు 1² 1 ఒకటే కాబట్టి 1 వేసాం కానీ ఇక్కడ 2² మనకి 4 కాబట్టి దీనిలోంచి 4 తీసేయాలి. సో 14² ఎంత అంటే మనకి 196. దాంట్లోంచి ఎంత తీసేయాలి 4 తీయాలి. సో ఆన్సర్ ఎంత అంటే 192. ఇక్కడ చూడండి 18 × 22 అని ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత 4, ఆఫ్ చేస్తే 2. 18కి 2 కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 20. 20² ఎంత అంటే మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, 20² ఎంత 400 - 4. సో ఆన్సర్ ఎంత అంటే 396. ఇది చూడండి 88 × 92 అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో డిఫరెన్స్ ఎంత మనకి 4, దాన్ని ఆఫ్ చేస్తే 2. 88కి 2 కలపండి. సో 90² ఎంత అంటే 8100. దాంట్లో నుంచి 4 తీసేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 8096. సో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి చూడండి మూడిట్లో కూడా మనకి డిఫరెన్స్ ఎంత ఉన్నాయంటే 4 ఉంది, దాన్ని ఆఫ్ చేసాం, చిన్న వాల్యూకి మీరు ఆ 2ని కలపండి. కలిపిన తర్వాత కొన్ని స్క్వేర్ వాల్యూస్ వచ్చింది, దాంట్లోంచి మనకి 2² 4 కాబట్టి 4 తీసేసాం. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. అదేంటంటే కనుక ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత అంటే 6 ఉంది. ఆ 6 ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే సేమ్ లాజిక్ దీన్ని వాడదాం. డిఫరెన్స్ ఎంత అంటే 6, సగం చేస్తే కనుక 3. సో 13కి 3 కలిపితే ఎంత అంటే 16. 16² ఎంత అంటే 256. దాంట్లోంచి మీరు 3² 9 తీసేయాలి. సో 256లోంచి మనకి 3² తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 247. సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ ఎంత ఉందంటే 17 23 ఉంది కాబట్టి 17 × 23 చేయాలంటే డిఫరెన్స్ 6, సగం చేస్తే 3. సో 17కి 3 కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 20. 20² ఎంత అంటే 400. 400లోంచి ఎంత తీసేయాలి మనం 9 తీయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి
ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫస్ట్ నెంబర్కి 3 కలపండి. 90 స్క్వేర్ ఎంత అండి? 8100. 8100 లోంచి మనం ఎంత తీయాలంటే కనుక 9 తీయాలి. సో ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటి? డిఫరెన్స్ 6 ఉన్నప్పుడు ఆఫ్ చేయండి. 3 ఉంది, ఫస్ట్ నెంబర్కి 3 కలుపుకుంటే వెళ్ళాం, దాన్ని స్క్వేర్ వేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక 3 స్క్వేర్ 9 కాబట్టి 9 తీసేసాం. ఇప్పుడు ఇదే దాన్ని మనం చాలా పెద్ద టెక్నిక్స్ వాడతాం. చూడండి ఒకసారి, ఈ సమ్స్ మామూలుగా చేయాలంటే కనుక, అంటే ఒక 249 ఇంటూ 251 చేయాలంటే మామూలుగా మనకి రెగ్యులర్ ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ నెంబర్ 1 ఏంటంటే కనుక ఇక్కడ 1తో చేయడం, 5తో చేయడం, 2తో చేయడం, వచ్చిన ఆన్సర్ని మళ్ళీ యాడ్ చేయడం. ఆ తర్వాత సెకండ్ వన్ ఏంటంటే దీన్ని మీకు అప్కమింగ్ వీడియోస్లో 3 మల్టిప్లికేషన్ ఏంటో చెప్తాను. అంటే దీన్ని ఒక స్టెప్లో ఎలా చేయాలో చెప్తాం. దానికన్నా బెటర్ వే ఏంటంటే ఈవెన్ డిఫరెన్స్ టెక్నిక్. అది ఎలాగంటే సేమ్ ఇందాక ఇలాగే. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2, ఆఫ్ చేస్తే ఎంత అంటే 1. సో ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకున్నట్టుగా దీనికి 1 కలపాలి. సో అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందని మనకి 250 స్క్వేర్. 250 స్క్వేర్ ఎంత అంటే కనుక ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదంటే 25 స్క్వేర్ ఎంత? 625. పక్కన 00 వేస్తే సరిపోద్ది. సో మనం చేయవలసిన పని ఏంటంటే ఆ 625 00 నుంచి 1 తీసేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 62499. నెక్స్ట్ 248 ఇంటూ 252 అన్నాడు. మనం నేర్చుకున్న సెకండ్ మోడ్లో డిఫరెన్స్ అంతా 4 ఉంది కాబట్టి, సో దీనికి కూడా ఏంటంటే ఆఫ్ చేస్తే దీనికి 2 కలపాలి కాబట్టి ఇందాక ఇలాగే మనకి ఏంటంటే 250 స్క్వేర్ ఎంత అండి? 625 00. దీంట్లో ఎంత తీయాలంటే 4 తీయాలి. రీజన్ ఏంటంటే ఇక్కడ 2 స్క్వేర్ కాబట్టి. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 96. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 6 కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సగం చేస్తే 3 కాబట్టి సేమ్ మళ్ళీ ఆ 625 00 లోంచి ఈసారి 9 తీసేయాలి. సో 9 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 491. ఈ టెక్నిక్ ఎక్కడ వరకే కాదు, ఎక్కడ వరకైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు తెలియవలసింది ఏంటంటే ఆ మధ్యలో ఉన్న స్క్వేర్ వాల్యూ తెలిస్తే కనుక దీన్ని క్రాక్ చేయడం చాలా ఈజీ. ఇది మనకి కాంపోనెంట్స్లో కూడా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సింప్లిఫికేషన్లోను, తర్వాత మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, కేస్ లిస్ట్లోను, సెట్ పీరియడ్లోను కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్న టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా మనకి ఈ టెలిగ్రామ్లో ఉంటుంది లింక్లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీన్ని మీరు నేర్చుకున్నప్పుడు మాత్రం, ఈ టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు మాత్రం, ఇప్పుడు 7th టెక్నిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు డైరెక్ట్గా 7th చూడకండి. ఒకవేళ కనుక 7th చూస్తే ఆ ముందర 1 2 3 4 5 మొత్తం ఆర్డర్లో చూసిన తర్వాత మాత్రం చెబితే కనుక దీని లింక్ అర్థం అవుతుంది. ఈ లింక్స్ మామూలుగా పాత టెక్నిక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.